గుడ్ మార్నింగ్ వ్యూస్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నందిని పందిలా ఎలా చేయాలి, పందిని నందిలా ఎలా చేయాలి, ఈ విషయంలో మాత్రం మాస్టర్స్ ఉన్నా, పిహెచ్డి ఉన్నా, లేకపోతే అంతకు మించి ఏ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఉన్నా కూడా దానిలో మనకి ఒకే ఒక్క పేరు, అందులో అంతటి నిష్ణాత ప్రదర్శించే ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఎవరున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విమర్శ అనే ఒక మాట ఎవరైనా సరే ఆయనకే చెప్పేస్తున్నారు. ఆ పోలిక ఎగ్జాంపుల్. ఎందుకంటే గత 58 నెలల్లో కూడా పరిపాలన విషయంలో అనేక సందర్భాల్లో ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని డైవర్షన్ ఎలా చేయాలి, లేకపోతే ఎవరన్నా ప్రశ్నిస్తే ఇంకొక అంశంలోకి ఎలా మనుషుల్ని డైవర్ట్ చేయాలి, లేదు ఇది నందంటే కాదు పందని ఎలా సృష్టించాలి, వారు వారి బృందం లేకపోతే వాద్యకారులు వాళ్ళందరూ కూడా ప్రెస్ ముందుకు వచ్చి లేదు ఇది పంది కాదు, నంది కాదు పంది అని చెప్పి దాన్ని ఎలా సృష్టించాలో అలవోకగా చేసి చూపించారు. ప్రజలు కూడా చాన్నాళ్లు ఆ మాయలో భ్రమల్లో ఉన్నారు. కానీ నెమ్మదిగా ఎక్కువ కాలం ఏది ఉండదు కదా, మబ్బులు అనేవి వీడతాయి. సో ఆ మబ్బులు అనేది వీడిందో మరి అర్థమైందో, చాలా ప్రజలు కసిగా, కోపంగా, ఆవేశంగా ఉన్న వ్యతిరేకతని, అణిచివేతని అన్ని దృష్టిలో పెట్టుకుని రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. 82% పోలింగ్ నమోదైంది. ప్రజలు చాలా కసిగా, కోపంగా, సైలెంట్ గా తాము చేయాలనుకున్న చేసేశారు. 82% పోలింగ్ చూపించారు. సామాన్యంగా ఒక నెరేటివ్ ఉంటుంది, రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినప్పుడు అది ప్రజల్లో పెళ్లిబుక్కుతున్న వ్యతిరేకత అధికార పార్టీ మీద లేకపోతే సిట్టింగ్ గవర్నమెంట్ మీదే వాళ్ళు అలా చూపించే సందర్భం ఉంటుంది. ఎందుకు ఇదంతా అంటున్నానంటే, ముఖ్యమంత్రి గారు తాను భ్రమల్లో ఉండడం లేదా భ్రమల్లో ముంచడం అనే ఒక ఏకైక విద్యతో ఇన్నాళ్లు ప్రజల్ని భ్రాంతికి గురి చేయడం, వాళ్ళ టీముల్ని భ్రాంతిలో పెట్టడం అనేది మనం చూస్తూ వచ్చాం. మరి దాని కొనసాగింపుగానో ఏమో సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో ముగిశాయి. సో అందరూ ఎవరి లెక్కలు వాళ్ళు వేస్తున్నారు. రికార్డు పోలింగ్ జరిగింది కాబట్టి ఇది అధికార పార్టీకి వ్యతిరేకత, కూటమికి ప్లస్. అన్ని సర్వేలు కూడా కూటమిదే ప్రపంచనం, తిరుగు లేకుండా ఏకపక్షంగా ఎలక్షన్ జరిగిందని చెప్తున్న సందర్భంలో ఒక్కసారిగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఏం జరిగింది అంటే, నిన్న విజయవాడలోని ఐపాక్ ఆఫీస్ కి ముఖ్యమంత్రి గారు వెళ్లారు. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మాట్లాడారు. ఏమని మాట్లాడారు? గతంలో మనకు వచ్చిన 151 సీట్లు అలాగే 22 ఎంపీల కన్నా ఈసారి ఎక్కువ వస్తాయి, అంతకు మించి రిజల్ట్ ఉంటుంది, యావత్ దేశం షాక్ అయిపోతుంది అన్నారు. ఈ మాటలు విన్న వాళ్ళందరూ కూడా అసలు షాక్ అయ్యారు. షాక్ అసలు ఆయన అవుతున్నారా, లేకపోతే షాక్ ప్రజలు అవుతారని చెప్తున్నారా, వాళ్ళ కార్యకర్తల, పార్టీయా, లీడర్లా, లేకపోతే ఎవరిని ఈ షాక్ కి గురి చేసే మాటలు ఇవన్నీ? నిజంగా ఆయన భ్రమలో ఉన్నారా లేదా భ్రమల్లో ఉంచడానికి ఇలా చెప్తున్నారా అన్నది చర్చనీయాంశమైంది. అలాగే గతంలో ప్రశాంత్ కిషోర్ కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అనేక విషయాలు, ఆయన ధోరణి, ఆయన వ్యవహార శైలి, పాలనా పరంగా తీసుకునే నిర్ణయాలు, చుట్టూతో ఉండే భజన బృందం, ఎవరి మాట వినకపోవడం, చేయాలనుకున్నదే చేయడం, పూర్తి స్థాయిలో ఈసారి ఆయన ఓడిపోవడం ఖాయం, అసలు రిజల్ట్స్ ఆయనకి ఫేవర్ గా రావు అని చెప్పిన సందర్భాల్లో మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని ఎవరు ఏం పట్టించుకోకర్లేదు అని చెప్పిన వైనం కూడా, అంటే ఈ మీటింగ్ అర్జెంట్ గా ప్రశాంత్ కిషోర్ కి కౌంటర్ చేయడానికి పెట్టారా అన్నది మాట్లాడుకున్నారు. అసలు 151కి మించి 22 ఎంపీలకు మించి రావడం అన్నది ఇంతకన్నా పెద్ద జోక్ ఉంటుందా అనేది కూడా అందరూ మాట్లాడుకున్నారు. అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అన్నిటికన్నా మించి ఆయన ఎవరైతే సెల్ఫీలు దిగారో అక్కడ స్టాఫ్ అంతా కూడా ఎవరితో అయితే దిగి మీడియాకి అవన్నీ బయటకు వచ్చాయో అక్కడ ఒక విషయాన్ని గమనిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఆ ఫోటో నేను చూపిస్తాను మీకు, ప్లీజ్ ప్లే ద ఫోటో. సో మీరు ఆ ఫోటో చూడండి. జగన్ ఐపాక్ మీటింగ్ లో మీరు రెడ్ కలర్ ఆరోస్ చూడొచ్చు. అందులో ఉన్న సెల్ఫీలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా గతంలో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో పెట్టుబడులు తెచ్చిన పారిశ్రామికవేత్తలుగా వాళ్ళని చూపించిన సందర్భం ఉంది. మళ్ళీ అదే టీం అంతా కూడా నిన్న జగన్ ఐపాక్ ఏదైతే మీటింగ్ జరిగిందో వాళ్ళందరూ కూడా ఆయనతో సెల్ఫీలు దిగారు. మరి వాళ్ళు ఐపాక్ టీమ్ గా, బృందంగా, ఎంప్లాయీస్ గా దిగారా? మరి గతంలో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో వాళ్ళు నిజంగా పారిశ్రామికవేత్తల ఏదనేది మరొకసారి ప్రజలందరూ గమనించాలి, అర్థం చేసుకోవాలి. నేను అందుకే నందిని పందిని ఎలా చేయాలి నంది అన్న విషయంలో మరి వాళ్ళు నిజంగా ఇన్వెస్టర్ సమ్మిట్ లో పారిశ్రామికవేత్తలు అన్నది నిజమా, లేదా ఐపాక్ బృందం అన్నది నిజమా అన్నది ఇక మీ విజ్ఞతకి, ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాను.
సో ఇలాంటి మాయ మర్మాలు ఇవన్నీ కూడా ప్రజలన్నీ చూసేశారు. రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఆయన వెళ్ళి చెప్పారు, సో ఇది కాదు, మనకు అంతకు మించి వస్తున్నాయి. మరి దేశం షాక్ అవుతుందా, ఆయన షాక్ అవుతారా, లేదా ఎవరు షాక్ అవుతారు అన్నది ఇంకో 13 రోజుల్లో తేలిపోతుంది, 16 రోజుల్లో తేలిపోతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు రాష్ట్రంలో హింస అనేది తారాస్థాయికి చేరింది. పల్నాడు, చంద్రగిరి, పుంగనూరు, తాడిపత్రి, కారంపూడి ఎంత స్థాయిలో హింస చెలరేగిందంటే అసలు దాడులు ఆగట్లేదు, తలలు పగలగొట్టేస్తున్నారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లను కూడా బయటికి తీసుకొచ్చి మరి హింసాత్మకంగా ఘటనలు పాల్పడుతున్న వైనం చూసి యావత్ దేశం ఉలిక్కి పడుతోంది. అసలు పోలింగ్ పూర్తయిన తర్వాత ఈ హింస ఏంటి, దాడులేంటి, గొడవలేంటి, అలాగే టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళు, కూటమికి సానుభూతి పరులను గుర్తించిన వాళ్లను కూడా టార్గెట్ చేసి మరి ఆడాళ్ళన్నది కూడా లేకుండా విచక్షణ రహితంగా బయటకు తీసుకొచ్చి కొడుతున్న సందర్భం. పెనుకొండలో అయితే మాటేసి మరీ కూడా మారణాయుధాలతో దాడి చేసిన వైనం. అసలు విశాఖలో అయితే టీడీపీకి ఓటు వేశారంటూ ఒక యువతిని అయితే ఎంత హీనాతిహీనంగా హింసగా పాల్పడ్డారనేది చూసాం. మరి బాధ్యత మరిచారా ఏమిటనేది అర్థం కావట్లా. ఇంకొక పక్కన సిఎస్ డీజీపీ మీద ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ పిలిపించి వివరణ కోరింది, చాలా సీరియస్ అయ్యారు. కానీ వీరి ఎరగని రీతిలో పోలింగ్ అయిన తర్వాత దాదాపుగా 12 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. అలా పల్నాడు, అనంత ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, తిరుపతి ఎస్పీ పల్నాడు కలెక్టర్ అయితే బదిలీ చేశారు. ఓవరాల్ గా డిఎస్పీ నుంచి ఎస్ఐ స్థాయి వరకు 12 మంది పోలీసు విభాగంలో వాళ్ళందరిపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఇంత హింస చెలరేగిపోతోంది. ఇంకొక పక్కన ఏమి జరగనట్టు, ఏమీ తెలియనట్టు అమాయకంగా వచ్చి మరి మీటింగ్ కి వెళ్లి ఇన్నొస్తాయి అన్నొస్తాయి అని చెప్పడం వెనుకున్న మతలబేంటి? అది కేవలం ప్రశాంత్ కిషోర్ ని టార్గెట్ చేసి ఆయనకి కౌంటర్ ఇవ్వడంలో భాగంగా చూడాలా? ఇలా మాయ విద్యలు ప్రదర్శించింది మళ్ళీ ఇంకొకసారి నమ్ముతారని అనుకుంటున్నారా? రికార్డు పోలింగ్ ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారా? ఇంకా లేదు అంటే కూటమి ప్రపంచాన్ని ఎవరూ ఆపలేదని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బెట్టింగ్ జరుగుతోంది కాబట్టి బెట్టింగ్ రాయుళ్ల సాటిస్ఫాక్షన్ కోసం ఇది అన్నారా? ఇవన్నీ ఒక ఎత్తైతే సందట్లో సడేమియాలాగా ఒక రకంగా 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఆఫీస్ అప్గ్రేడ్ కార్యక్రమం జరుగుతోంది. ఈ విషయంలో కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ కి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లెటర్ రాశారు. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ ఆపండి, ఇది కరెక్ట్ కాదు, కొత్త ప్రభుత్వం చూసుకుంటుంది. ఇలా చేయడం వల్ల ముఖ్యమైన ఫైళ్లు మాయమయ్యే అవకాశం ఉందని. అంటే నిజంగా ఈ చర్చ వచ్చింది అంటే ఫైళ్లు మాయం చేసే ప్రక్రియ ఇంకో డైరెక్షన్ లో జరుగుతోందా? మొత్తంగా ఏం జరుగుతోంది? కావాలని వ్యాఖ్యలు చేశారా? పన్నురాయిళ్ల కోసమా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమా, లేదా ఆయన లండన్ బయలుదేరే ముందు క్యాడర్ ఎక్కడన్నా చేజారిపోయే అవకాశం ఉందని చెప్పారా? లేకపోతే ఇదంతా అజ్ఞానమా, అహంకారమా అని భ్రమల్లో ఉంచుతున్నారా, లేదా భ్రాంతికి గురవుతున్నారా? అజ్ఞానమా, అహంకారమా? మొత్తంగా జరుగుతున్న పరిణామాలన్నిటిపై చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సువేరా గారు, సామాజిక కార్యకర్త. సో వివిధ అంశాల్లో ఆయన అనేక సందర్భాల్లో ఆయన తన కామెంట్ ని, విశ్లేషణని వినిపించిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు, బీజేపీ నుంచి స్పోక్స్ పర్సన్ వల్లూరు జయప్రకాష్ గారు. అందరికీ స్వాగతం. సువేరా గారు, మీతో ప్రారంభిస్తాను. అనేక సందర్భాల్లో నిర్మోహమాటంగా మీరు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ కామెంట్స్ విషయంలో నిన్న ముఖ్యమంత్రి గారు ఐపాక్ ఆఫీస్ కి వెళ్లి 151కి మించి 22 ఎంపీలకు మించి ప్రశాంత్ కిషోర్ చెప్పే అబద్ధాలు దేశమే షాక్ అయిపోద్దన్నారు. మీకేమనిపిస్తుంది ఇవి చూస్తే? ఇప్పుడు యద్భావం తద్భవతానమ్మా, పిచ్చి వాళ్ళకు కూడా ప్రపంచం అంతా పిచ్చిగా కనపడుతుంది. మనం ఎట్లా ఉన్నాం, ప్రపంచం కూడా అట్లాగే ఉందని ఎవరికాళ్ళు ఆ భ్రమల్లో, భ్రాంతుల్లో ఉంటారు. అది మామూలుగా ఒక సూత్రంగా చెప్పాను. సరే, మీకు ఒకటి చూపిస్తాను. మనం ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు, ఒకరిని తప్పు అనడానికి లేదు. ఇది చూడండి. కేఏ పాల్ గారు నిన్న మొన్న విశాఖపట్నంలో మాట్లాడుతూ వచ్చిన వార్త అనమాట. విశాఖపట్నం పార్లమెంట్లో నేనే గెలుస్తున్నాను, 9 లక్షల దరిదాపు ఓట్లు నాకు వస్తున్నాయి అని చెప్పి ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని కూడా ఆయన ప్రకటించారనమాట. నేనే గెలిచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, నేనే గెలిచినట్లు అని చెప్పి ఇచ్చారనమాట. ఎందుకు చూపించానంటే, ఇప్పుడు అసలు దానికి వెళ్ళే ముందు ఒక ముఖ్యమంత్రి, ఇది మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎవరైతే సీట్లో ఉంటారో, ప్రధానమంత్రిగా వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఓటింగ్ ప్రక్రియ పూర్తవగానే వెంటనే పత్రికా సమావేశం పెట్టి కృతజ్ఞతలు తెలుపుతారు ఓటర్లకి. అలాగే ఉద్యోగస్తులకు కూడా, దాంట్లో సిబ్బంది ఎవరైతే ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా నైతికంగా కనీసం సంప్రదాయం, కనీస ధర్మం మీకు నాతో చేశారు, మీరు శాంతి భద్రతలను కాపాడారు, చక్కటి ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఓటర్లకి, ప్రజలకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, పోలీసులకి అందరికీ కూడా
థ్యాంక్స్ చెప్పడం అనేది, కృతజ్ఞతలు చెప్పడం అనేది ఒక సంప్రదాయం. కనీసం ఆ సంప్రదాయాన్ని ఇతను పాటించకపోగా ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఇందాక మీరు చెప్పారు ఇంట్రొడక్షన్ కామెంట్లో, అసలు కారణం ఏంటంటేనమ్మా అక్కడికి వెళ్ళడానికి కారణం, రేపు కౌంటింగ్ నాటికి ఏజెంట్లు మిగిలే పరిస్థితి లేదు క్షేత్రస్థాయిలో. ఇప్పుడు ఇన్నాళ్ళు ఆయన తండ్రి చనిపోయిన రోజు నుంచి కూడా ఆయన వచ్చిందంతా కూడా అబద్ధాలు, అబోధకల్పనలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తా కిరాయి మీడియాని కొంత అడ్డం పెట్టుకుని, సోషల్ మీడియాలో బలమైన సోషల్ మీడియాని వేదికగా పెట్టుకుని ప్రజల్ని కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో, ప్రాంతాల పేరుతో విభజించుతా, విధ్వంసం సృష్టించుతా అతను ఒక అసాంఘిక శక్తిగానే రాజకీయాల్లోకి వచ్చారు తప్పించి ఒక నైతికత, నిబద్ధత అనేది ఏమీ లేదు. తనకు కేవలం పదవీకాంక్ష, సమాజహితం ఏమీ లేదు. పదవిలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా వనరులను దోసుకోవాలి, ఏ రకంగా సంపదని కొలగొట్టాలి, ప్రజలను ఏ రకంగా బెచ్చగాలుగా తయారు చేయాలి, అంతేగాని రాష్ట్రాన్ని, జాతిని, తెలుగు జాతిని అభివృద్ధి చేయాలనే పందా కానీ ఆలోచన కానీ అతనికి ఏమాత్రం లేనట్టు మనకు రూఢి అవుతుంది ఆయన ఆలోచన, ఆయన సరళని బట్టి చూస్తే. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే పద్ధతి ఉంది, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన తీరు అలాగే ఉంది. ఒక ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసినప్పుడు ఆయన మాట్లాడిన అబద్ధాలు, అబోధ కల్పనలతో ప్రజలను ఏమార్చి అంతా గాలిలో మేడలు కట్టేసేసి నిజమేనని నమ్మించి చేసుకుంటూ వచ్చారు. అది అయిపోయిన తర్వాత ఏమైందంటే ప్రజల్లో కూడా నిజంగా కొంతవరకు నమ్ముకుంటూ వచ్చారు. తర్వాత కాలక్రమేణా కారు మేఘాలన్నీ విడిపోతూ వచ్చినాయి. గత 5-6 నెలల నుంచి చూస్తే ఏమైందంటే లక్కీగా తెలుగుదేశం, జనసేన కలిసి ప్రయాణం మొదలైన తర్వాత వాళ్ళ యొక్క అబోధ కల్పనలతో, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని చేసిన అబోధ కల్పనలతో చేసిన విధ్వంసానికి అడ్డుకట్టేయటం జరుగుకుంటూ వచ్చింది కాలక్రమేణా. బలంగా వీళ్ళు కూడా ధీటుగా చేసుకుంటూ వచ్చారు. అది మొన్న గులకరాయి డ్రామా అనేది తిరిగి వాళ్ళకి మేడకు చుట్టుకుంది. గులకరాయి డ్రామాతో కోడికత్తి డ్రామా లాగా జనాలు నమ్మించి, ఏమార్చి, ఓట్లు పొంది చేయాలని చూశారు. కానీ చాలా ధీటుగా తెలుగుదేశం, జనసేన వీళ్ళు చేసిన ధీటైన ఎదురుదాడికి కకావికలైపోయారు వాళ్ళు. అయిపోయి అది నవ్వులు పాలయ్యారు వాళ్ళు. అది ఆ అంశం. నిన్న ఐపాక్కి వెళ్ళటానికి, ఐపాక్ అనే టీం అనేది ఒక విధ్వంసకారులతో కూడిన సమూహం అని నేను అనుకుంటా. వాళ్ళు నిజంగా ఐపాక్ అనే దానికి దిశానిర్దేశం, ఐడియాలజీ ఏముంది? తప్పుడు వార్తలు సృష్టించడం సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా, అబోధ కల్పనతో లేనిపోయినవన్నీ చేయటం ఒక అసాంఘిక శక్తుల యొక్క సమూహం అది ఐపాక్ అనేది. దాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఒక అప్రఘాతంగా సమాజ విధ్వంసం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా కనీసం ప్రజలకి, ఓటర్లకి థ్యాంక్స్ చెప్పకుండా ఉద్దేశపూర్వకంగా అక్కడికి వెళ్ళటం ఏంటంటే డైవర్ట్ చేయటం. అలాగే ప్రజల్లో కూడా చాలామంది ఏమవుతుందని క్యూరియాసిటీలో ఉన్నారు. చర్చ మొదలైంది. దానికి వీళ్ళు ఏం చేశారంటే వైసీపీ వాళ్ళు మధ్యాహ్నం 3 తర్వాత నుంచి రాత్రి 10 వరకు నిలబడిన ఓటర్లందరూ కూడా మహిళలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరూ మా ద్వారా లబ్ధి పొందిన బెనిఫిషరీస్, ఆ ఓట్లని మహిళల ఓట్లన్నీ మాకే పడినాయి కాబట్టి మనమే గెలుస్తున్నాం, 130 సీట్లలో గెలుస్తున్నామని ఒక ప్రచారం మొదలెట్టారు. మొదలెట్టినప్పుడు సామాన్య బలహీనత కలిగిన మనసున్న వాళ్ళు ఎవరైనా సరే అవునా అని ఒక అనుమానానికి లోనవుతారు. నమ్మకం ఉన్నా కూడా, గెలుస్తుందని నమ్మకం ఉన్నా కూడా ఏంటి అలా చెబుతున్నారు అవునా అని ఒక అనుమానానికి లోనవుతారు. దాన్ని అడ్డం పెట్టుకుని కొంత ఏంటంటే వాళ్ళని ఇంకా సైకలాజికల్గా ఇది చేయడానికి. తర్వాత కొన్ని నాకు తెలిసినంత వరకు, నాకున్న సమాచారం, ఆంధ్రప్రదేశ్లో చాలా నియోజకవర్గాల్లో మధ్యాహ్నం నుంచి కూడా వైసీపీ పోలింగ్ బూత్ ఏజెంట్లు వెళ్ళిపోయారు. నాకున్న గట్టి సమాచారం. చాలామంది ఇంకా లేదు ఇక్కడ మనకేమి లేదని చెప్పి గొడవలు పడకుండా కామ్గా ఎవరి దారిన వెళ్ళిపోయారు, వదిలేసుకున్నారు, ఆల్మోస్ట్ అససన్యాసం చేశారు. ఆ పరిస్థితుల్లో ఆ సమాచారం ఆయనకు ఉంటుంది. రేపు పోలింగ్ బూత్లు కౌంటింగ్ అప్పుడు కనీసం ఏజెంట్లు దొరకాలన్నా కూడా దొరకని పరిస్థితి వాళ్ళ లండన్ వెళ్తున్నప్పుడు ఏమైనా ఈ గ్యాప్ లో జరగచ్చు. ఇప్పుడు ఏ మనిషి అయినా ఇప్పుడు లండన్ ఎందుకు వెళ్తారు? ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం లేదు. అదొక రాంగ్ మెసేజ్ వెళ్ళింది. లండన్ వెళ్ళటం అనేది ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళటం. ఎన్నికల ప్రక్రియ 15 ఎన్నికల తర్వాత వెళ్ళొచ్చు కదా. నిజమైన కన్సర్న్, నిజమైన సామాజిక బాధ్యత ఉన్నప్పుడు, పార్టీ మీద ఇది ఉన్నప్పుడు ఈ టైంలో ఉండి రివ్యూ చేసుకుంటారు. ఎవరైనా ఒక పార్టీ అధ్యక్షుడు 20 రోజులు వచ్చిన టైంని నియోజకవర్గాలుగా రివ్యూ చేసుకుంటాం, అక్కడ లోటుపాట్లు ఏమున్నాయని పరిశీలించడం, కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వటం, కార్యకర్తలను కలవటం అనేది జరగాలి. ఇది కాకుండా సడన్గా ఒక ముఖ్యమంత్రి, ఓ పార్టీ అధినేత, ఆపద్ధర ముఖ్యమంత్రి, ఓ పార్టీకి అధ్యక్షుడు సడన్గా ఒక 20 రోజుల పాటు ఇక్కడి నుంచి అంతర్ధానం విదేశాలకు వెళ్ళిపోతున్నారు కోర్టు పర్మిషన్ అంటే అస్త్రసన్యాసం జరిగింది అనేది సామాన్యులు అర్థం చేసుకునేది. ఈ పరిస్థితుల్లో ఏంటంటే కనీసం
ఆ పార్టీలో నైతిక ధైర్యం కోల్పోతున్నారు ఇవాళ. దాన్ని నిలబెట్టడం కోసం ఒక అబోధకల్పన సృష్టించడం కోసం నేను ఐపాక్కి వెళ్ళి ఆ డ్రామా దాంట్లో నిలబడిన వాళ్ళందరూ కూడా మొన్న ఈయన ఎన్నికల యాత్రలో విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఒక మహిళ ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా మాట్లాడి అమ్మాయి ఎవరు ఎక్కడో పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి పెట్టారు. ఇది మొత్తం అంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులతో నడిపిన డ్రామా తప్పించి ఇంతవరకు ఎక్కడా కూడా ఆ పరిపాలన 5 సంవత్సరాల పరిపాలనలో నైతికత కానీ నిజాయితీ కానీ లేనే లేదు. రైట్. టీడీపీ నుంచి దీపక్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే దీపక్ రెడ్డి గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. దేశమంతా షాక్ అయ్యే రిజల్ట్స్ రాబోతున్నాయి. షాక్ మీకా, వారికా, లేకపోతే మాకా? ఎవరికి షాక్ ఇస్తున్నారు? షాకింగ్ రిజల్ట్స్ రాబోతున్నాయని అయితే ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు. మీ కామెంట్ ఏంటి? ఫస్ట్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మార్నింగ్ ఒక షాకింగ్ జోక్ తో స్టార్ట్ చేస్తా ఉన్నాం మనము. నేను ఎప్పుడు అనుకునేవాడినండి పాత రోజుల్లో, ఒక ఫ్లాప్ సినిమా తీసినప్పుడు ఆ ప్రొడ్యూసర్ మొదటి రోజు అడిగితే నాది సూపర్ హిట్ కాబోతా ఉంది అని అనేవాడు. ఎట్లా వాళ్ళకి అంచనా ఉండేది కాదా అని చెప్పి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే నాకు ఆ డౌట్ ఏందో ఒక క్లారిటీ వచ్చేస్తా ఉంది ఆయన మాటలు, ఆయన విధానం బట్టి. నేను ఒక 4-5 అంశాలు మీ ద్వారా ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాను. మీరు ఏ రోజు ఎలక్షన్ ముందు ఈ పార్టీ వాళ్ళు కొంచెం వైసీపీ వాళ్ళు డబుల్ డిస్ట్రిబ్యూషన్ చేశారు కదా, అది కొన్ని దగ్గర చేతులు ఎత్తేసారు. అంటే వాళ్ళకి నమ్మకం లేకుండా ఆ డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ కూడా మేము సేవ్ చేసుకుంటాం అనేది దాని వెనకాల ఉద్దేశం అని మనకు అర్థమవుతా ఉంది. పోలింగ్ రోజు కూడా కొన్ని దగ్గరలో వాళ్ళ ఏజెంట్స్ వదిలిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది. సో ఎందుకు వదిలిపెట్టిపోయినారు, ఎట్లా ఓడిపోతున్నాము, ఇంకా మన చేయి దాటిపోయింది అనే ఉద్దేశం దాని వెనకాల ఉంది అని మనం ఒక అర్థం చేసుకోవచ్చు, రాజకీయం తెలిసిన వాళ్ళు ఎవరన్నా. మరొకటి, ముఖ్యమంత్రి గారు వై నాట్ 175 అని చెప్పి ఎప్పుడు ఇన్ని రోజులు మాట్లాడిన మనిషి నిన్నేమన్నాడు, పోయిన రిజల్ట్ కన్నా కొంచెం బెటర్ వస్తుంది అని చెప్పి ఆయన మాటకే ఆ 175 ఎగిరిపోయింది అని చెప్పి మనం ఒక క్లారిటీతో రావచ్చు. సజ్జలు ఏమన్నాడు, 175 రాకపోవచ్చు కానీ ఒక 100 అయితే మేము వచ్చి బయటపడతాము అని అంటున్నారు. అది కాకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు అనేక మంది కూడా సిమిలర్ కామెంట్స్ చేస్తా వస్తా ఉండరు. సో క్లియర్ గా వాళ్ళ మూడ్ ఏంది, వాళ్ళు ఏ మైండ్ సెట్ లో ఉండారో మనకు అర్థమవుతా ఉంది. నిన్న ఐపాక్ మీటింగ్ మీరు చూస్తే ఆ డీటెయిల్స్ లో కొంచెం పోతే అనేక సార్లు పీకే గారిని అటాక్ చేశారు. సో పీకే గారి మీద ఉండే కక్షతో ఆ టీంలో కూడా రాజకీయాలు విభేదాలని వాడుకొని ఏదన్నా ఆయన కక్ష తీర్చుకునేదానికి ఆ మీటింగ్ పెట్టాడే గాని ఇంకా మరొక రీజన్ లేదు అని చెప్పి ఎవరికన్నా రాజకీయ తెలిసిన వాళ్ళకి అది చూస్తే అర్థం అయిపోద్ది. ఇన్ఫాక్ట్ ఆయనకు అంత ధైర్యం నిజంగా ముఖ్యమంత్రి గారికి ఉంటే ఎవరితో మీటింగ్ పెట్టాలా, వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళ నాయకులతో మీటింగ్ పెట్టాలా, పెట్టి మనం గెలుస్తున్నాం అని చెప్పి చెప్పాలి. ఆ మీటింగ్ పెట్టలేదు అని అంటే ఎందుకంటే ఎమ్మెల్యేలకు తెలుసు కదా, సో వాళ్ళకి ఈ పిల్లకాయలు క్లాప్స్ కొట్టినట్టు వాళ్ళు కొట్టరు కదా. సో అందుకని దాన్ని బట్టి కూడా మనం ఒక అండర్స్టాండింగ్ నోటీస్ చేశారో లేదా, నిన్న ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది, ఎమ్మెల్యేలు వాళ్ళు క్లాప్స్ కొట్టరు కదా అని. నిజంగానే కొట్టలేదు. నిన్న వెనకాల ఉన్న బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి గారు ఎక్కడ క్లాప్స్ కొట్టలేదు, వాళ్ళు అటు ఇటు చూశారు నిన్న వీడియో చెబుతుంటే. పెద్దిరెడ్డి గారు ఆ వీడియో కూడా సర్క్యులేట్ అవుతోంది. కాదండి, మీరు ఒక్కసారి మీరేమనుకోకపోతే అది ప్లే చేస్తే పెద్దిరెడ్డి గారు ముఖం చూస్తే ఆయన వెనకాల నిల్చుకొని ఉండేడు, మీకు రేపు రాబోయే పరిస్థితి ఏందో ఆ ముఖంలోనే కనపడిపోతా ఉంది. పుంగనూరు కూడా ఎత్తిపోతా ఉంది, ఆయన కలలు కడిగిన ఎన్నే కూలిపోతున్నాయని చెప్పి క్లియర్ గా ఆ టెన్షన్ ఆ ప్రెషర్ పెద్దిరెడ్డి గారి ఫేస్ పైనే కనపడతా ఉంది. ముఖ్యంగా అండి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు అబ్రాడ్ పోవాలంటే ఆయనకు ఉండే కేసుల్లో ఆయన కోర్టు పర్మిషన్ తీసుకొని పోవాలి కదా, అది మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఓడిపోతున్నాడని ఒక క్లారిటీతో బయటకు పడితే కోర్టు కూడా పోనీయదు కదా, ఎందుకంటే మళ్ళీ వెనక్కి రాడేమో, ఈ కేసులు ఏంది, ఈ కుంభకోణాలు మనం ముందు సంగతి అనేది తేల్చాలి కదా. సో అందుకని మేము మళ్ళా వస్తున్నాము అని చెప్పి ఒక హైప్ బిల్డప్ చేసి ఈ ట్రిప్ కూడా పోయేదాని కొరకు ఇది ఒక ప్లాయ్. అన్నిటికన్నా ఇంకొకటి ఇంపార్టెంట్ ఇష్యూ చాలా మందికి తెలియంది ఏంటంటే, క్లియర్ గా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ఉందండి కాంట్రాక్టర్ పేమెంట్ ఇచ్చేదానికి. సో ప్రభుత్వంలో ఉండే డబ్బు వీళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లకు అందరికీ ఎలక్షన్ ముందు ఇచ్చుకున్నారు, ఆ కాస్త కోస్త మిగిలిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నారు. ఈ అంశము చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో వాళ్ళు గెలుస్తున్నాము అని అంటే ఆ మిగిలిన డబ్బంతా వాళ్ళ సొంతోళ్ళకి ఇచ్చి లాగేస్తున్నారు అని అంటే దాని వెనకాల అర్థమైంది అని ఒకసారి మనం అంచనాకి రావచ్చు. మరొక ఇంపార్టెంట్ అంశం అందరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, కాగితాలను తీసేసి వీళ్ళు చేసిన తప్పులన్నీ క్లియర్ చేసేసుకోవాలా
అనేది ఈ టైంలో ఒక ఎజెండా వీళ్ళకి వైసీపీ ప్రభుత్వంకి అండ్ నాయకులకి ఉన్నట్టు మనకు అర్థమవుతా ఉంది. 17 నుంచి 25వ తేదీ దాకా సీఎంఓలో ఆఫీస్ అప్గ్రేడేషన్ అని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఏం అనౌన్స్ చేశారు? ఇంతకు ముందు ప్రమాణ స్వీకారం నేను వైజాగ్ లో చేస్తాను అని చెప్పి అనౌన్స్ చేశారు. నేను అక్కడే పెడతాను అని అన్నాడు ఆఫీసు. సో ఇక్కడ ఆఫీస్ అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే పగడబందీగా ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినవన్నీ ఆ కాగితాలు అవన్నీ తీసేసేదానికి ఇది ఒక పక్కా ప్రణాళిక. ఇది మేము పసిగట్టి ఇది కూడా గవర్నర్ గారికి మేము రిపోర్ట్ చేయటం జరిగింది. మరొకసారి మీ ద్వారా అందరికి వార్న్ చేస్తా ఉన్నాం అధికారులకి, ఏ ఒక్క కాగితం మిస్ అయినా, ఏ ఒక్క మీరు ఇట్లాంటి పనులు చేసినా ప్రతి ఒక్క అధికారి రేపు జైలుకు పోతాడు. తెలంగాణలో ఈ రోజు ఎట్లా జరిగిందో మొన్న అవన్నీ అదే విధంగా జరుగుతాయి. అందుకని జాగ్రత్తగా ఉండండి, తప్పులు చేయొద్దు అని చెప్పి మరొకసారి అధికారులందరికీ నేను మీ ద్వారా అడ్వైజ్ ఇస్తా ఉన్నాను. తర్వాత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇట్లా టోటల్ గా ఎక్కిపోయింది పరిస్థితి అని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అర్థమైతే రేపు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా కూర్చునేదానికి వాళ్ళకి అవకాశం ఉండదు కదండి. సో కనీసం కౌంటింగ్ ఏజెంట్స్ రావాలా అనే దాని కొరకు ఈ విధంగా చేస్తా ఉండరు. లాస్ట్ ఆస్పెక్ట్ ఒకటి నేను కవర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు ఈ విధంగా దాడులు చేస్తా ఉండరు? సో మొన్ననే మేము సీనియర్ నాయకులందరము డిస్కస్ చేసాము. సో కొందరు నాయకులు చంద్రబాబు నాయుడు గారికి చెప్పింది ఏంది అని అంటే, ఈ ఓడిపోయిన తర్వాత ఈ పార్టీ మూతపడిపోద్ది. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాజకాలు, వీళ్ళు చేసిన తప్పులకి ఎవరికి వాళ్ళు జైలుకు పోతారు. ఇంకా ఇది క్రిమినల్ పార్టీ, క్రిమినల్స్ తో ఉన్న పార్టీ. సో ఇది క్లోజ్ అయిపోద్ది అని చెప్పి తెలిసి రేపు ఏ ఒక్క కార్యకర్త కూడా ఆ ఎమ్మెల్యే దగ్గరకో మంత్రి దగ్గరకో రాదు. సో ఏకాకి అయిపోతాం, మా పరిస్థితి ఏంది అని చెప్పి కొందరు నాయకులు భయపడి అందుకని ఈ దాడులు చేపించి వీళ్ళందరినీ కూడా ఈ కేసుల్లో ఇరికిచ్చేస్తే రేపు వీళ్ళందరూ చుట్టూ జైలుకి మన కోర్టు చుట్టూ తిరుక్కుంటూ ఉండొచ్చు, మా పక్కన ఒక 10 మంది ఉంటారు అని చెప్పి ఒక కుట్ర ఈ నాయకుడు పెద్దారెడ్డి లాంటి వాడు లేకపోతే మాచర్ల వాళ్ళు పన్నేరు అని చెప్పి మనకు క్లియర్ గా వాళ్ళ మైండ్ సెట్ అర్థమవుతా ఉంది. దయచేసి ఎవరు వీళ్ళ ట్రాపుల్లో పడొద్దు. ఎందుకంటే నష్టపోయేది మీరు, కోర్టుల చుట్టూ తిరగాల్సింది మీరు. కూడా తాడిపత్రిలో ఫైట్ చేస్తారు కదా జేసీ గారు, మీరంతా వెళ్ళి అడ్డంబడి గొడవ అంతా అయింది కదా, మీరు కూడా ఉన్నారు అక్కడ. ఎస్ అండి, నేను దానికి కూడా ఆ పాయింట్ కూడా వస్తానండి. ఇప్పుడు వీళ్ళకి ఒక మౌత్ పీస్ ఉన్నాడు పంచ్ ప్రభాకర్ అని, ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి అని చెప్పి. తర్వాత వాళ్ళ సాక్షి ఛానల్లో కొలిగిపూడి అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ జర్నలిస్ట్ అంటాడు, ఆయన ఏమంటాడు నాకు తెలియదు కానీ ఆయన వచ్చి దయచేసి వైఎస్ఆర్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు బెట్టింగ్ లో డబ్బులు పెట్టొద్దు అని చెప్పి నిన్న ఓపెన్ గా చెప్పడం జరిగింది. సో ఈ రోజు బెట్టింగ్ మార్కెట్స్ కూడా ఏది ఆన్లైన్ యాప్స్ అయితే ఏముంది, కొన్ని దగ్గర ఈ పొద్దుటూరు మార్కెట్లు అయితే ఏముంది, వీళ్ళు ఒక విధంగా బాగానే పల్స్ పడతారండి. మీరు చరిత్ర చూస్తే వైఎస్ఆర్ గెలుస్తుందని చెప్పి ఏ ఒక్కరు బెట్టు తీసుకోవటం లేదు. సో క్లియర్ గా సువేర గారు అన్నారు కాదు, అసలు పందాలు కాస్తున్నారా, కాసినా కూటమికే కాస్తున్నారా అన్నది చర్చ కదా. వైసీపీ మీద పందాలు వేస్తున్నారా? లేరు మార్కెట్ లో వాళ్ళు బెట్టింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకైతే లేదండి, వైసీపీ తరఫున అయితే లేరు ఎవరు. బెట్టింగ్ కూటమి తరఫున ఎన్ని సీట్లు మానేసారా పంచప్రభాకర్ గారు బూతులు అయితే మొత్తానికి జ్ఞానోదయం అయిందేమో అందరికి. నన్ను క్షమించండి, నేను ఏమైనా తప్పు మాట్లాడితే అని చెప్పి క్షమాపణ కూడా కోరటం జరిగింది. మీరు ఇన్ కేస్ టైం ఉంది అని అంటే చూపించండి, పబ్లిక్ కూడా అర్థమవుతుందిగా ఇన్నాళ్ళు ఆ బూతులు ఏంటి, ఇప్పుడు సడన్ గా జ్ఞానోదయం ఏంటి, పరిస్థితిలో వచ్చిన మార్పులు ఏంటి. ఓకే 10 seconds ప్లీజ్ షో 10 seconds. ఏదైనా ఆవేశంలోనో లేకంటే ఎమోషనల్ గానో తప్పుడు మాట్లాడించే మీరందరూ క్షమిస్తారని ఆశిస్తూ, నేను ఆవేశం తప్పులు మాట్లాడుతుంటే నన్ను క్షమిస్తారు. చిన్న ప్రశ్న దీపక్ రెడ్డి గారు, ఒక చిన్న ప్రశ్న. సో విజయ్ చంద్రిక గారు ఓపెనింగ్ కామెంట్స్ ఒక చిన్న ప్రశ్న 15 పాయింట్స్ మీ ముందు పెట్టాను. దీన్ని బట్టి క్లియర్ గా మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు అర్థమైంది, పరిస్థితి ఏమో అర్థమైంటదని చెప్పి నేను ఆశిస్తున్నానండి. ఒక పాయింట్ దీపక్ గారు, ఇలా నిన్నటి వరకు అవాకులు చవాకులు ఇష్టానుసారంగా అసభ్యంగా మాట్లాడి తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు లేకపోతే మంచి సమాజహితం కోరి మాట్లాడిన వాళ్ళందరినీ కూడా అసభ్యంగా మాట్లాడిన ఇందాక మీరు చూపించిన పశు ప్రవృత్తి కలిగిన వ్యక్తులు ఏంటంటే వాళ్ళ
సారీ చెబితే మీరు ఒప్పుకుంటారా భవిష్యత్తులో? వాళ్ళని మీరు ఎక్స్క్యూజ్ చేస్తారా? తెలుగుదేశం వాళ్ళు నాకు కొద్దిగా చెప్పండి. వీళ్ళందరూ రేపు అన్నాళ్ళందరూ వస్తారు, పొరపాటు అయిందన్నా సారీ అన్నా అంటారు, వీలైతే మిమ్మల్ని కాళ్ళు కూడా పట్టుకుంటారు. అంటే మాఫీ చేసేస్తారా, లేకపోతే ఏమైనా గట్టి ఫర్మ్ చర్యలు తీసుకుంటారా భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా కార్యకర్తలకు మనోధైర్యం వచ్చే విధంగా? చాలా అద్భుతమైన ప్రశ్న మీరు అడిగినారండి. నిన్న తాడిపత్రిలో నేను ఉండాను. మా బ్రదర్ ఇన్ లా మీరు ఉండాలా, ఒకరోజు పోలింగ్ ఏజెంట్ గా తిరగాల అని. పొద్దున 7:30 నుంచి ప్రతి 20 నిమిషాలు ఒక్కోసారి ఒక్కొక్క పోలింగ్ బూత్ తో మన ఏజెంట్ కొడతా, మన వాళ్ళ మీద దాడులు చేస్తా వచ్చినారు. పోలీస్ వాళ్ళకి మేము కంప్లైంట్ చేస్తా వచ్చినాం. మేము వాళ్ళ రూట్ లోకి పోలేదు. ప్రతిసారి ఎస్పీకి వీళ్ళకి కంప్లైంట్ చేస్తా వచ్చినాం. ఎందుకంటే లాని ప్రొటెక్ట్ చేయాలా, మన వ్యవస్థని గౌరవించాలా అని చెప్పి. కానీ సహనం కూడా ఎంత దూరం ఉంటదండి. సో మేము చేయలేక కాదు, మాకు చేతగాక కాదు, ఈ ఎలక్షన్ ప్రాసెస్ ని గౌరవించాలా. వాళ్ళు తప్పు చేస్తే మనం తప్పు చేయటం అనేది కరెక్ట్ కాదు. ప్రజా జీవితంలో మనం ఉండేది ప్రజలకు సేవ చేసేదానికి కొరకు కానీ వీళ్ళలాగా ముఠా రాజకీయమో లేకపోతే వీళ్ళలాగా ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్స్ రకంగా బిహేవ్ చేయటమో అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నమ్ముతున్నాం. అట్ ద సేమ్ టైం ఫర్మ్ గా చెప్తున్నామండి, లోకేష్ గారు ఇంతకు ముందు క్లియర్ గా చెప్పడం జరిగింది, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించ తప్పదు. మాకు కుట్ర రాజకీయాలకో లేకపోతే కక్ష రాజకీయాలు చేసే ఉద్దేశం మాకు కాదు. మేము రాజకీయాల్లో ఉండేది ప్రజలకి సేవ చేసే దాని కొరకు మా ప్రైమరీ ఎజెండా. అదే విధంగా తప్పు చేసిన వాళ్ళు, ఈ నిందితులు, ఈ క్రిమినల్స్ ప్రజా జీవితంలో ఉండేదానికి అర్హులు కాదు. వీళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ బిలాంగ్ అవుతారో జైళ్లలో వాళ్ళని పెట్టేది మాత్రం ఖచ్చితం. ఇంకోటి దీపక్ గారు, ఇక్కడ ఇంకోటి చెప్పేది ఏంటంటే, మీ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానుల యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చాలా తీవ్రంగా జరిగిందండి. పాపం ఆడపిల్లల్ని చాలా దారుణంగా మాట్లాడటం జరిగిందండి. వాళ్ళని ఇందాక ఆఫీస్ అప్గ్రేడ్ చేస్తున్నారండి, ఫైల్ గల్లంత అవుతాయేమో అని వారు అన్నారు దీపక్ గారు. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ మాట ఏమో కానీ నాకు కొంచెం శకునం లేకపోతే ప్రకృతి ముందే హింట్ ఇస్తుందని అంటారు కదా, అలా నాకు ఇంకొకటి ఏదో గుర్తొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫలితాలు వచ్చే ముందు రంగులేస్తున్నాం మేము తెలంగాణ భవన్ కి అన్నారు. 3.0 లోడింగ్ అని చెప్పి ఆయన కేటీఆర్ గారు ఏదో బొమ్మ పెట్టారు. అట్లాగే ఇక్కడ కూడా అప్గ్రేడ్లు అవుతున్నాయి, అవేవో అలాగే అన్ని సింక్ అవుతున్నాయి. సరే, ఇక ఏంటనేది మీకే వదిలేస్తాను. అందరికి నాకేదో సింక్ అయింది అలాగ ఒక్కసారి. సరే, ఒకటి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన స్టేట్మెంట్, అది కాన్ఫిడెన్స్ గా చూస్తారా, భ్రమ, మీ అందరికి భ్రాంత, వారికి శాఖ మీకు శాఖ, ఇదంతా ఎట్లా చూస్తారు? ఆయన ప్రశాంత్ కిషోర్ గారిని కూడా చాలా టార్గెట్ చేశారు. ప్రశాంత్ కిషోర్ గారిని ఆయన ప్రత్యర్థిగా భావిస్తున్నారంటారా? ముందుగా ఏబిఎన్ లో ఉన్నటువంటి సాటి మిత్రులు, ప్యానలిస్టులు అయినటువంటి ఇద్దరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, విజయచంద్ర గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనం చాలా సుస్పష్టంగా ఇంతకుముందు దీపక్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏదైతే ఐపాక్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, మరలా మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం, మేమేదో సాధించబోతా ఉన్నాం, మేము ఇంకా ఇంతకుముందు కంటే కూడా బాగా చేయబోతా ఉన్నాం అని చెప్పి ఆయన చెప్పే విధానంలో కూడా ఎంత సంశయంగా ఉన్నారో మనందరం చూసాం. వారి వెనకాల నిలబడినటువంటి బొత్స సత్యబాబు గారు కావచ్చు, పక్కన ఉన్నటువంటి అదేవిధంగా పెద్దిరెడ్డి గారు కానివ్వండి, వారి ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక్కరి ముఖంలో కూడా నెత్తురు చుక్కలేదు. అందరికీ కూడా చాలా స్పష్టంగా చూస్తా ఉంటారు. వాళ్ళ పరిస్థితి అది. వాళ్ళకి చాలా స్పష్టంగా అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఇది. వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళందరూ కూడా ఓడిపోతా ఉన్నారు. ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను, వారి దగ్గర కూడా లేకుండా ఉండదు. ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా ఫ్రీజ్ అయినట్టుంది. రైట్, ఫ్రీజ్ అయినట్టుంది. మనం వారిది కనెక్ట్ అవ్వగానే మాట్లాడదాం. సువీర గారు, అంటే ఎవరికి వాళ్ళు మీరు చెప్పిన ముగ్గురు పాయింట్స్, ఏజెంట్స్ దొరకరనో, లేకపోతే రేపొద్దున జరిగే పరిణామాలను అడ్డుకట్ట వేయడానికనో, బెట్టింగ్ పాయింట్ అనో, ప్రశాంత్ గారికి కౌంటర్ అనో, అసలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే వారు వాళ్ళని విశ్లేషించుకోవట్లేదంటారా? రికార్డు స్థాయి పోలింగ్, బేసిక్ నరేటివ్స్ ఉంటాయి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే హింస బేభత్సంగా జరుగుతోంది రాష్ట్రంలో. దాని మీద కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి. శాంతి భద్రతలు గాలికి వదిలేశారమ్మా. ఇంకోటి, ఆయన ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అక్కడికి ఐపాక్కి వెళ్ళినప్పుడు నిజంగా గెలుస్తామని ఒక నమ్మకం కనుక ఉంటే, వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉంటే, ఆయనతో పాటు పోలోమని ఇంకా ఇతర నాయకులు కూడా వెళ్ళేవాళ్ళు. మొన్న కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు లాంటి వాళ్ళు కూడా ఈ పాటికి తాడేపల్లి వచ్చేసి ఆయనతో పాటు ఆ ఆఫీస్కి వెళ్ళటం కోలాహలం ఉండేది.
ఎవరూ లేరు అక్కడ. లింగలింగమని 2-3 వెళ్ళారు. ఇల్నాళ్ళ ముఖంలో కూడా నెత్తురు సుక్కలేదు. వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యం కోల్పోయింది మనకు ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఆయన మాట్లాడిన వైసీపీ అధ్యక్షుడు మాట్లాడిన ముఖంలో ఆయన ముఖవళికలు చూసినా కూడా ఆయన ఒక ఆత్మవంచనకలోనయ్యి ఆయన కూడా ఆందోళన అణిచిపెట్టుకుని బయటికి మాత్రమే ఒక మిస్లీడ్ చేయడానికి, సమాజాన్ని మిస్లీడ్ చేయడానికి, అలాగే ఒక డైవర్ట్ చేయడానికి కావాలని ఏమంటున్నారు. డైవర్ట్ చేస్తే ఇప్పుడు వచ్చే లాభం ఏంటి? అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి, చెప్పగలరా? అంటే ఎవరు ఏ ముఖంలో కాన్ఫిడెన్స్ ఉందో నెంబర్లు చెప్తున్నారు, ఫిగర్లు నెంబర్లు ఇందాక చెప్పాం కదా. కేఏ పాల్ గారు కూడా నేను గెలుస్తున్నాను, 9 లక్షలు నాకు ఓట్లు పడుతున్నాయి కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది. ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ లేకపోతే ఏ మనిషి జీవించలేడు. ప్రతి మనిషికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాబట్టి అలాగే కాన్ఫిడెన్స్ ఉండటంలో తప్పేం లేదు. ఇండిపెండెంట్లు ఎందుకు వేస్తారమ్మా? కాన్ఫిడెంట్ గా గెలుస్తామన్న నమ్మకంతో వేస్తారు. మరి అది లేకపోతే రికగ్నైజ్డ్ పార్టీలే ఉంటాయి కదా. అట్లాగే వాళ్ళు కూడా ఆ నమ్మకాన్ని మనం కాదంట్లో వాళ్ళకు ఉంటే ఉండొచ్చు. కానీ వాస్తవాలకు దూరంగా జరిగిన పోలింగ్ సరళి కానివ్వండి, గత 5 సంవత్సరాల పరిపాలన కానివ్వండి, కనీసం ఒక ఇంగిత జ్ఞానం ఉండాళ్ళు, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎవరైనా విశ్లేషించుకుంటారు. ఎవరైనా ఎట్లా ఉంది పాత చింతకాయ నరేటివ్స్ అని చెప్తున్నారు వాళ్ళు. కాదమ్మా, అసలు ఏం చేసాము, ప్రజల్లో వ్యతిరేకత ఎంత ఉంది అనేది కామన్ సెన్స్. మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ నిలబడిన వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా నిలబడతాం అంటే కామన్ సెన్స్ ఉన్నాళ్లే కదా ఎమ్మెల్యేలుగా నిలబడాల్సింది. ఆ మాత్రం కూడా లేని వాళ్ళు నిలబడ్డారు అనేది ఒక సంశయం వస్తుంది. అది కనుక వాళ్ళు ఆ మాట చెబితే కనీసం ప్రజల్లో ఏ రకంగా ఉంది, స్పందన ఎట్లా ఉంది, మనకు వ్యతిరేకత ఉందా? హైదరాబాద్ నుంచి 25-30 లక్షల మంది తరలి వెళ్ళారు. బెంగళూరు నుంచి, చెన్నై నుంచి పొలోమని వచ్చారు, విదేశాల నుంచి వచ్చారు, రాష్ట్రం కోసం వచ్చారు. వాళ్ళందరూ మరి ఏ ప్రేమతో వెళ్ళేస్తారు? వీళ్ళందరూ ఎందుకు వెళ్ళి అక్కడ ఓట్లు వేశారు అంటే 5 సంవత్సరాల పరిపాలన చాలా బాగుంది, ఇండస్ట్రీస్ వచ్చినాయి, అభివృద్ధి గొప్పగా జరిగింది, దొంగసారా అమ్మట్లేదు, డ్రగ్స్ దొరకట్లేదు, గంజాయి దొరకట్లేదు, రోడ్లు అనేది బ్రహ్మాండంగా ఉన్నాయి, విదేశీ పెట్టుబడులు విపరీతంగా వచ్చేసినాయి, రాష్ట్రం వెలిగిపోతుందని మనం ఆనందంతో ఇక్కడ వాళ్ళందరూ వీళ్ళు అక్కడ ఓటేశారా? అక్కడ ఉన్న ముసలా ముత్తక అందరూ కూడా మరి గత 5 సంవత్సరాలుగా ప్రాణాలు గుప్పెట్టే పెట్టుకుని ఒగ్గబట్టుకుని బ్రతుకు జీవుడా అంట వాళ్ళ హక్కులు, కనీసం ప్రాథమికంగా రాజకీయ హక్కులను కూడా కోల్పోయారు. 5 సంవత్సరాలుగా ఏ నిమిషం ఒక యుగంగా గడుపుకుంటూ వచ్చారు. బయటకు మాట్లాడితే పోలీస్ కేసులు పెడతారేమో, నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తారేమో, అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో. ఒక ఎంపీ, 1000 కోట్ల ఆస్తున్న ఒక ఎంపీకే దిక్కులేరు. మరి ప్రతిపక్ష పార్టీ ఉన్న ఎమ్మెల్యేలకి మీడియా మీ మీదే కేసులు పెట్టారు. హైదరాబాద్లో ఉన్న మీడియాలో ప్రశ్నించే వాళ్ళనే ప్రముఖమైన జర్నలిస్టులు అందరినీ తీసుకెళ్ళి అక్కడ సిఐడి కేసులతో అక్రమంగా నిర్బంధించడం, హింసించడం, అంటే మానసికంగా హింసించడం జరిగింది, భయపెట్టడం. ఈ వీళ్ళకే లేనప్పుడు మాకేంటి అనేది ప్రతి ఒక్కళ్ళను గూడు కట్టుకున్నటువంటి ఒక భయం అనేది మనం దాన్ని విశ్లేషించుకోవాలి. ఇదందరూ ఎప్పుడు వస్తుంది? ఒక సామాన్య ఓటర్కి, ఒక సామాన్య ప్రజలకు ఉండే ఒకే ఒక్క అవకాశం ఏంటి? వెంటిలేటరు, ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ఎప్పుడు వస్తున్నా చూస్తారు. అంతేగాని రోజు బయట మాట్లాడితే పోలీస్ కేసులు, మనం ఎక్కడ తిరగాలని వెంటిలేటర్ అంటున్నారు. ఆక్సిజన్ లేనప్పుడు, మనుషుల దగ్గర పీల్చే కెపాసిటీ లేనప్పుడు టానిక్లు వేసినా పని చేయలేండి అంటే వెంటిలేషన్ వెళ్తురు అనేది ఒక ఓటు అనే ఆయుధమే కదా వాళ్ళ దగ్గర ఉంది. ఆ ఓటు అనే ఆయుధాన్ని వాళ్ళు కసితో ఎల్లు వేశారు. ఆ ఎల్లు కసితో వేశారో ప్రేమతో వేశారో ఆ మాత్రం వాళ్ళు గమనించట్లేదా? కసితో ఇప్పుడు వేస్తారు. ఒక రూలింగ్ పార్టీకి అసమ్మతి మీద అసహ్యం పుడితే గానీ కసి పెరగదు, జనాలు వేస్తారు కదా. అది కామన్ సెన్స్ కదా. 82% ఓటింగ్ జరిగింది. ఎనివే, ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక తెలుగుదేశానికి, వైఎస్ఆర్సీపీకి 2019 ఎన్నికల్లో 51% ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా మిగతా 3 పార్టీలకి, అంటే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీకి, మూడిటికి కూడా కలిపి సుమారుగా 44% ఓట్లు వచ్చినాయి. అంటే ఇప్పుడు యాంటీ ఇంకంబెన్సీ ఉన్నది. దీని మీద ఎంత తక్కువ వేసుకున్నా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో మనం సామాన్యుడు ఎవరు ఆలోచించినా కూడా మనం చూస్తా ఉంటే 10% మంది వాళ్ళకి వ్యతిరేక అవుతున్నారంటే కూడా 51% నుంచి 41% రావడం జరుగుతుంది. మిగతా ఉన్నటువంటి పరిస్థితి కూడా కూటమికే ఆ ఓట్లని కూడా పడేటటువంటి అడిషనల్ కూడా యాడ్ అవుతా ఉంది. కాబట్టి 41, గతంలో 44% ఉన్నటువంటి కూటమి యొక్క ఓటు శాతము ఇవాళ 54% వెళ్తా ఉంది. ఇది చాలా స్పష్టంగా ఐపాక్ టీం కానివ్వండి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న రిషిరాజు గారు కానివ్వండి, ఎవరికైనా కూడా అందరికీ కూడా తెలుసు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా చేరవేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎక్కడ ఏది చెప్పినా కూడా అబద్ధాన్ని కూడా చాలా గట్టిగా, చాలా అందరికీ కూడా పదే దాన్ని చెబుతూ నిజం చేసేటటువంటి ప్రయత్నం గత 5 సంవత్సరాలుగా అటు అమరావతి విషయం కానివ్వండి, పోలవరం యొక్క డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, మిగతా ఏ విషయాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా సిపిఎస్ లో ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, ఏ విషయమైనా సరే, ఉద్యోగాలు కానీ అన్నింటిలోనూ కూడా ఇదే రకమైనటువంటి
ధోరణి వారు వెలిబుచ్చుతా ఉన్నారు. అందులో ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కొత్తగా పట్టుకున్నటువంటి భయం ఏంటంటే, పక్కన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన వెంటనే ఇమీడియట్ గా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ పార్టీ నుంచి మారిపోతూ ఇతర పార్టీలకి, జాతీయ పార్టీల వైపు వాళ్ళు దృష్టి సారిస్తా ఉన్నారు. నెల రోజులు కూడా గ్యాప్ ఇవ్వలేదు జాయినింగ్స్ కి. దీనికి ఇక్కడ ముందే మొదలైపోయింది. అంటే రిజల్ట్ రావడానికి ముందే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకులందరూ కూడా వెళ్లిపోయేదానికి సిద్ధపడినటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రి గారు పసిగట్టాడు. కాబట్టి ఐపాక్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అది. కాబట్టి ఇవాళ తొందరగా కనీసం 20 రోజుల పాటు కనుక వాళ్ళని హోల్డ్ చేసి, ఇంతకుముందు దీపక్ రెడ్డి గారు చెప్పినట్టుగా వారి దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, కార్యకర్తలందరినీ కూడా రకరకాల కేసుల్లో కనుక ఇరికిచ్చినట్టయితే వారు ఆ కేసుల్లో ఉండటం వల్ల వారితో పాటే నిలబడిపోతారన్న ఉద్దేశంతో ఈ రకమైన దాడులు కూడా చేస్తూ, ప్రజల్ని కూడా మోసం చేస్తూ, మరొకసారి చివరిసారిగా తనకు ఉన్నటువంటి అధికారంతో ప్రజలకి అఫీషియల్ గా చెప్తున్నట్టుగా ఐపాక్ టీంకి చెప్పడం జరిగింది. ఇది చాలా స్పష్టంగా అందరికి కూడా తెలిసినటువంటి విషయం. మనం పైన కేంద్రంలో కనుక చూసినట్టయితే ఇండి ప్రభుత్వం ఏదైతే, ఇండి పార్టీ ఏదైతే ఉందో, గ్రూప్ ఏదైతే ఉందో, వారు కూడా చెబుతా ఉన్నారు మేము అధికారంలోకి రాబోతున్నామని. కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళ గురువు అయినటువంటి రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నాడు. ఒక పక్క 400 పైన వస్తాయని చెప్పి 370 ఇండిపెండెంట్ గా భారతీయ జనతా పార్టీకి వస్తాయని ఇండిపెండెంట్ లో అలాగే వేస్తారు, అందరికి గెలుస్తామన్న ధీమాతోనే చెప్తారు. ప్రశాంత్ కిషోర్ ఆయన పదే టార్గెట్ చేశారు కదండి, ఆయన ప్రత్యర్థిగా భావిస్తున్నారంటారా? ఈయనకు ఒక్కటే విషయం అండి, ఆయనతో పాటు ఉంటే ఎవరైనా గొప్పవారు. ఆయన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతే వారి తల్లి అయినా, చెల్లి అయినా, ప్రశాంత్ కిషోర్ అయినా, మరొకరైనా సరే వారిని ఆ రకంగా కామెంట్ చేసి కార్నర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఆయనకి ఎంత స్పష్టంగా ఈ విషయాన్ని తెలిసినప్పటికీ కూడా పదే అదే విషయాన్ని తెలియజేస్తూ పోలింగ్ ఏజెంట్లుగా వాళ్ళ మనుషుల్ని కాపాడుకోవడం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ గారిని అంటారు, వారి దగ్గర ఉన్నటువంటి మిగతా వాళ్ళందరినీ కూడా, ఎవరైతే ఇప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళారు, ఇప్పుడు వాళ్ళ దగ్గరే కంటెస్టెంట్స్ ఉన్నారండి, వారు ఇక్కడి నుంచి కనుక బయలుదేరి బయటికి వెళ్ళిపోమనండి. వీళ్ళు ముందే చెబుతాడు, ఈయన ఏమంటాడు, వాళ్ళందరూ కూడా ముందే కుమ్మక్కై ఓడిపోవడానికి సిద్ధపడిపోయి ఈ రకంగా ఓడిపోయి ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు, మాకు ముందే కుట్ర చేస్తున్నారని సంగతి తెలిసింది అని చెప్పి చెబుతారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి మాటలకి దేనికి కూడా ఎటువంటి విలువ లేదు. ఆయన చెప్పేటటువంటి మాట, చేసేటటువంటి పని ఏ రోజు కూడా ఎక్కడ ఎవరికి కూడా లేదు. ఇది కాకుండా ఇప్పుడు తనతో పాటుగా రేపొద్దున కౌంటింగ్ జరిగేటప్పుడు ఉండేటటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఐపీఎస్ ఆఫీసర్లను కూడా మనం చూసినట్లయితే పల్నాడులో ఉన్న సంబంధించినటువంటి బిందు మాధవ్ గారు కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, మంచి ఆఫీసర్లు కొద్దిమంది ఉన్నారు దీనిలో. బిందు మాధవ్ గారు కానివ్వండి, లేకపోతే తిరుపతి ఆఫీసర్లు, కొత్తగా వచ్చినటువంటి ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరి కెరియర్ కూడా నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే గతంలో శ్రీలక్ష్మి గారిని ఏ రకంగా అయితే చేసి ఇవాళ అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పెట్టుకొని ఆయన దగ్గర పెట్టుకున్నాడో, అటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఆఫీసర్లు కూడా దుర్వినియోగం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వారందరూ కూడా ఈయనతో పాటు నిలబడాలి అంటే ఈ రకమైనటువంటి అబద్ధాలు చెబుతూ కాన్ఫిడెన్స్ చూపిస్తూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి రావడమే. లండన్ వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆయనకి ఎట్లాగూ ఉన్న వాస్తవాలు ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ప్రజాస్వామ్యంలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా కూడా బయటికి కనపడుతుంది. దీనిలో ఎటువంటి ఆలోచన లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈయన చెప్పేటటువంటి అబద్ధాలని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరగడం జరిగింది. దీపక్ గారు, అసలు ఈ 16 రోజులు శాంతి భద్రతలపై మీ కామెంట్ ఏంటి? పెట్రో బాంబులు దొరుకుతున్నాయే పల్నాడులో, వీళ్ళు 29 పెట్రో బాంబులు దొరికాయి. అసలు ఎలా ఉంటుందంట? రోజు గడిచే కొద్దీ టఫ్ గా ఉంది కదా. ఆ పోస్టల్ బ్యాలెట్ల దగ్గర గొడవ అవుతోంది, తెరిచారు, ఎవరు పర్మిషన్ తీసుకుని తెరిచారు, స్ట్రాంగ్ రూముల దగ్గర గొడవ అవుతోంది, పెట్రో బాంబులు దొరుకుతున్నాయి, హింస రోజు రోజుకి పోలింగ్ జరిగినాయి, కౌంటింగ్ వెళ్లే కొద్దీ కూడా పెరిగిపోతుంది. మీ కామెంట్ ఏంటి? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏదైనా ప్లాన్ చేస్తున్నారంటారా? ఎస్ అండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవే. మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో అందుకని కేంద్ర బలగాలు అడిషనల్ గా కూడా దింపబోతున్నారు. 25 సిఆర్పిఎఫ్ కంపెనీస్ ఇక్కడ రిటైన్ చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు కేంద్రం కూడా ఇది దృష్టికి తీసుకొని అడిషనల్ సెక్యూరిటీ ఇవ్వటం జరిగింది. ఇంకొకటి ఇంపార్టెంట్, ఒక 2-3 అంశాలు నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఏ రోజు పోలింగ్ అయిపోయిందో నెక్స్ట్ రోజు సజ్జల భార్గవ ఆ సోషల్ మీడియా టీమ్ ఇమ్మీడియట్ గా మూసేశారు. సో ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, లేకపోతే మూసేయరు కదండి. ఐపాక్ ఏమో ఇప్పుడు ప్యాక్ అయిపోయింది. మా నాయకులందరూ అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ ఈ విధంగా తప్పులు చేసిన వాళ్ళందరి మీద మనం చర్యలు తీసుకోవాలా, రేపు మీరు మళ్ళా పెద్దతనమో మంచితనమో పోనీలే అని అనకూడదు అని చెప్పి అనేక సార్లు
చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర మా నాయకులు మాట తీసుకోవడం జరిగింది. అందుకని ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద మాత్రం పనిష్మెంట్ ఉంటది. ఇక్కడ ఒకటి మాత్రం నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నానండి. గత 2 రోజుల నుంచి మీరు చూస్తే వైసీపీ నాయకులు వచ్చి టీడీపీ వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నారని చెప్పి విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదిగోండి ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము, వందలాది ఇన్సిడెంట్స్ ఉన్నాయి టీడీపీ లిస్ట్. ఇది ఎలక్షన్ కమిషన్ కి మేము కంప్లైంట్ చేసినాం. నిజంగా మేము దాడులు చేస్తుంటే ఇంత పెద్ద లిస్టు ఇవన్నీ డీటెయిల్స్ మేము కంప్లైంట్ చేసి యాక్షన్ తీసుకోండి అని చెప్పి అడగతామా అని చెప్పి నేను కంప్లైంట్ చేస్తున్నారు. తాడిపత్రిలో జేసీ గారి కుటుంబాన్ని మీకు తెలుసు కదా, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోమన్నారు, అక్కడి నుంచి వదిలేసి. గొడవలు ఎవరు చేస్తున్నారు, ఎవరిని వదిలేసి వెళ్ళిపోమంటున్నారు, మీరు కంప్లైంట్లు ఎవరికి చేస్తున్నారు? దానికే వస్తా ఉండదు. నెక్స్ట్ రీపోలింగ్ కావాలని చెప్పి ఇదిగోండి లెటర్ రాసినాము. ఈ లెటర్ లో 31 బూతుల్లో రీపోలింగ్ కావాలని మేమే అడిగినాము. ఇన్ కేసు మేము తప్పు చేస్తుంటే మేము ఎందుకు అడుగుతాము? రెండోది పుంగనూరులో పొద్దున్నే 4:30 పోలింగ్ రోజు మా ఏజెంట్స్ ని కిడ్నాప్ చేశారు. మేము డిఐజీకి మన డీజీపీ గారికి కంప్లైంట్ చేస్తే వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు పెద్దిరెడ్డి మనుషులు అని చెప్పి తేలింది. అదే విధంగా కోడూరులో కిడ్నాప్ చేశారు, అనేక దగ్గరలో చేశారు. తిరుపతిలో బోగస్ ఓట్ తమిళనాడు వాళ్ళ చేత వేయించేది వాళ్ళని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీళ్ళందరూ వైసీపీకి సంబంధించిన వాళ్ళే. సో క్లియర్ గా కంటికి కనపడతా ఉంది. తాడిపత్రికి వచ్చేసరికి మీరు అడిగినది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ 1 minute. నేను లైవ్ లో ఉండేనండి. పొద్దున 7:30 నుంచి ప్రతి 20 నిమిషాలు ఒక్కొక్క పోలింగ్ బూత్ లో వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. నేను ఎస్పీ గారికి, డిఐజీ గారికి, అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కి, స్పెషల్ రిటర్నింగ్ ఆఫీసర్ కి మీరు చూడండి, వాళ్ళ ఫోన్లు కూడా చెక్ చేయొచ్చు, నేను కూడా చూపిస్తాను. ప్రతి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము పెడతా ఉన్నాము, సి విజిల్ యాప్ లో అప్డేట్ చేస్తా ఉన్నాము. మొదటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయినారు? సో వాళ్ళకి కూడా ఆ చేసే పెద్దారెడ్డికి కూడా పోలీస్ వాళ్ళు ఏం చేయలే, మన ఇష్టానుసారం చేస్తామని చెప్పి ఒక్కొక్క 20 నిమిషాలకి ఇన్సిడెంట్ పెంచుకుంటా పోయినాడు. సో మధ్యాహ్నానికి వచ్చేసరికి క్యాండిడేట్ అశ్వత్ రెడ్డి గారి కార్ మీద కూడా అటాక్ చేశారు. అదైపోయిన తర్వాత ఎస్పీ గారు కంట్రోల్ చేసేదానికి వస్తే ఎస్పీ గారి కార్ మీద కూడా అటాక్ చేశారు. ఇంత విచ్చలవిడిగా జరుగుతా ఉంటే ఏం చేస్తుంది మన పోలీస్ డిపార్ట్మెంట్? నెక్స్ట్ రోజు నేను హైదరాబాద్ కి వస్తే నా వైఫ్ 4:30 in the afternoon ఫోన్ చేసింది. ఆ ఇంటి ముందు గ్రౌండ్ దగ్గర వందలాది మంది పెద్దారెడ్డి మనుషులు గుమికున్నారు, ఇంటిపైకి వస్తున్నారు అని అంటే నేను ఫోన్ చేస్తే ఎస్పీ ఫోన్ ఒక మహిళలు ఇంట్లో మహిళలు ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ దగ్గర ప్రొటెస్ట్ కు పోయినారు, ఎందుకంటే మా నాయకుల్ని కొట్టినారని చెప్పి. వాళ్ళ మీద టియర్ గ్యాస్ వేసి వందలాది మంది ఇంటి దగ్గరకు వస్తుంటే పోలీస్ వాళ్ళు ఎవరు లేకుండా ఉంటే వీళ్ళు ఫోన్లు ఎత్తుకోకపోతే ఇక మనము ఎంత అరాచకానికి వెళ్ళిపోయినాము. అప్పుడు రాబోయే 16 రోజులు ఇలా ఉంటుందా సువేర గారు? మరి ఇప్పుడు లండన్ ఇది ఒక్క మాట చెప్పి ముగిస్తా. మా కార్యకర్తలు వచ్చి వాళ్ళని కొట్టుకుంటూ పెద్దారెడ్డి ఇంటి దాకా పోయినారు. పెద్దారెడ్డి భయపడి వెళ్ళిపోయినాడు. తెలుగుదేశం కార్యకర్తల బలం ఇది. భయపడేది ఉండదు, ఇంకా సహించేది ఉండదు అని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి. సువేర గారు, పరిస్థితులు ఇలా ఉన్నాయి, సస్పెన్షన్లు అవుతున్నాయి, ఆయన ఏమో గెలుస్తా ఉంటున్నారు, ఇప్పుడు లండన్ వెళ్తున్నారు. ఇప్పుడమ్మా ఈ అగ్నిగుండం లాగా రాష్ట్రం మారితే చాలా ప్రాంతాల్లో ఒక ప్రధాన బాధ్యత కలిగిన ఒక ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా రాష్ట్రం వదిలిపెట్టి విదేశాల పర్యటనకు వెళ్ళటం అనేది బూత్ లాంటిది. ఇంకొక విషయం ఏంటంటే ఈయన మీద పలు కేసులు విచారణలో ఉండగా కోర్టు పర్మిషన్ తీసుకుని విదేశాలకు వెళ్తున్నారు. కోర్టులో అఫిడవిట్లు ఏమేశారు అనేది ఒకసారి చూడాలి. మనం బయట అనుకునే దాని ప్రకారం అయితే తమ కుమార్తెలు ఇద్దరు యూకేలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళని చూడటానికి మేము వెళ్ళాలి, అదే నేను చెబుతున్నా. ఆ అఫిడవిట్లో కనుక ఆ మాట చెప్పుంటే కోర్టును తప్పుదారి పట్టించినట్టే, మిస్లీడ్ చేసినట్టే కోర్టుని. వాళ్ళు ఇక్కడ ఓటు వేయడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయన వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ అఫిడవిట్లో ఏముందో చూడాలి, నాకు తెలియదు, సబ్జెక్ట్ కరెక్షన్. ఒకవేళ కోర్టును కనుక ఆ మాట చెప్పుంటే మాత్రం కోర్టును ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించినట్టు. లేదు ఉద్దేశపూర్వకంగా కాదు, ఆ రోజుకు రాలేదు, పిటిషన్ వేసినప్పుడు విచారణకు వచ్చిన తర్వాత కూతుర్లు ఇద్దరు ఇక్కడికి వచ్చారనుకోండి, అప్పుడు దానికి అవసరం కూడా లేదు, వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మా అమ్మాయిలు ఇక్కడికి వచ్చేసారు, మేము విత్డ్రా చేసుకుంటున్నాను, వెళ్ళటాన్ని రద్దు చేసుకుంటున్నాను కోర్టుకు చెప్పాలి. ఎందుకంటే కోర్టుకు చెప్పింది తప్పు అవుతుంది. కాబట్టి దీని మీద కూడా తెలుగుదేశం వాళ్ళు, లీగల్ సెల్ వాళ్ళు దృష్టి సారించి వాళ్ళు ఏమేమి పిటిషన్ వేసారో చూసి దాని మీద కూడా చట్టపరమైన చర్యలు కనుక గట్టిగా తీసుకుంటే ఫర్మ్ యాక్షన్ కనుక తెలుగుదేశం తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. బీజేపీ, తెలుగుదేశం, కూటమి వాళ్ళ మీద. బీజేపీ ఫైనల్ 10 seconds సార్, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఈ జరుగుతున్న పరిణామాలు ఏమన్నా అమిత్ షా దృష్టికి లేకపోతే కేంద్రం దృష్టికి తీసుకెళ్తారా? అసలు ఇక్కడ ఇట్లా ఉంది కదా, ఆల్రెడీ ఇక్కడ సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎలక్షన్ కమిషన్ ద్వారా, ఎలక్టరల్ ఆఫీసర్ ద్వారా రాష్ట్రానికి సంబంధించిన సెంటర్ లోకి వెళ్తా ఉంది. వాళ్ళందరికీ కూడా సమాచారం అంతా తెలుసు. రాబోయేటటువంటిది డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో రాష్ట్రంలో కూడా అదే ప్రభుత్వం రాబోతా ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం.
బుల్డోజర్ గా ఏ రకంగా అయితే తర్వాత 15 రోజుల నుంచి చీఫ్ సెక్రటరీని మీరు మార్చలేదండి. మొత్తం కర్త కర్మక్రియ ఈ మొత్తం ఈ తప్పులు మొత్తానికి కారకుడు చీఫ్ సెక్రటరీ అనేది పిల్లలకు కూడా తెలుసండి. చీఫ్ సెక్రటరీని మార్చకుండా నిమిషాలు ఎక్కిస్తా అతను అక్కడ పిలిచి పిలుస్తారా? అంశం కాదు. ఇంత దుర్మార్గంగా ఒక చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ లాగా చీఫ్ సెక్రటరీ అక్కడ పనిచేస్తారంటే మీరు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటండి. అంశం కాదు. ఇది ఎలక్టోరల్ ఆఫీసర్స్ చేయవలసినటువంటి అంశం. ఎలక్షన్ కమిషన్